హలో ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. విరాట్ చంద్రకళ ఇద్దరూ గుడికి వచ్చి పంతులు గారితో మాట్లాడిన తర్వాత దాంపత్య వ్రతం చేయమని శ్యామల కోరుతుంది. ఇద్దరిని ముడుపు కట్టి కోనేటిలో స్నానం చేసి రమ్మని పంతులు గారు చెప్పడంతో ముడుపు కట్టడానికి అక్కడ విరాట్ చంద్రకళని ఎత్తుకుని ముడుపు కట్టిస్తాడు. చిన్న రొమాన్స్ జరుగుతుంది. దాని తర్వాత ఇద్దరూ కోనేటిలో స్నానం చేసుకొని దేవుడికి దర్శనం చేసుకొని ఇద్దరూ ప్రదక్షిణలు చేస్తారు. విరాట్ అడుగుజాడలలో చంద్రకళ నడుస్తుంది. ఇదంతా శ్యామల చూసి ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో శాలినికి ఆ స్పాన్సర్ ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేసుకున్నారా మేడం అని అడుగుతాడు. దానితో ఏమీ తోచక వీడికి ఎలా అయినా డబ్బులు ఇచ్చేస్తే పీడా విరగడైపోతుంది అని శాలిని డబ్బులు నగలు తీసుకెళ్లడానికి ప్యాక్ చేసే టైంలో క్రాంతి వచ్చి చూస్తాడు. ఇంత డబ్బు నగలు ఎక్కడికి తీసుకెళ్తుంది అని క్రాంతి శాలిని వెనకాలే ఫాలో అవుతాడు. గుళ్ళో శృతి కామాక్షి ఇద్దరూ ఒక అతన్ని కలిసి భాస్వరం పౌడరు అడుగుతారు. ఆ పౌడర్ వాళ్ళకి ఇస్తాడు. ఇది మంటలో వేస్తే మొత్తం పేలిపోతుంది మేడం అని చెప్తాడు. దానితో పూజని ఆఖరి ఆటంకం కలిగించాలని కామాక్షి శృతి ఇద్దరూ అనుకుంటారు. శృతి కామాక్షి వాళ్ళిద్దరినీ శ్యామల చూస్తుంది. ఎందుకొచ్చారు గుడికి అని అడుగుతుంది. శృతి పెళ్లి జరగాలి అని మొక్కడానికి వచ్చామని కవర్ చేసి చెప్తారు. దానితో సరే అనుకుని వాళ్లతో వ్రతానికి ఏర్పాట్లు చేయిస్తుంది. అక్కడికి విరాట్ చంద్రకళలు వస్తారు. వాళ్ళని చూసి మీరెందుకొచ్చారు అని అడుగుతారు. శృతికి పెళ్లి జరగాలని కోరుకోవడానికి గుడికి వచ్చామని కవర్ చేసి మాట్లాడుతుంది. సరే అనేసి విరాట్ చంద్రకళలు బట్టలు మార్చుకొని వచ్చి హోమగుండం దగ్గర కూర్చుంటారు. హోమం మొదలు పెట్టగానే శృతి వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ హోమగుండంలో శృతి భాస్వరం పౌడర్ వేస్తుంది. దానితో మంటలు ఎగిసిపడడంతో ఏం చేసావు నువ్వు అని శ్యామల శృతిని అడుగుతుంది. దానితో పంతులు గారు ఆ పిల్ల మంచి పనే చేసింది, అందులో కర్పూరం పౌడర్ వేసింది, అందుకే మంట వచ్చింది, మరేం పర్వాలేదు, ఆ పిల్ల మంచి పనే చేసింది, నువ్వు కర్పూరం పౌడర్ పూజ అయ్యే వరకు 100 సార్లు ఆపకుండా వెయ్యమని పంతులు గారు శృతితో చెప్తారు. దానితో శృతి కూడా ఆ పౌడర్ వేస్తూనే ఉంటుంది. మోసపోయామని శృతి కామాక్షి ఇద్దరూ అనుకుంటారు. చివరికి పూర్ణాహుతి హోమగుండంలో వేసి పూజ కంప్లీట్ చేస్తారు.